దేశవ్యాప్తంగా లోక్సభకి, శాసనసభలకి ఒకేసారి ఎన్నికలు జరపాలనేటటువంటి జమిలీ ఎన్నికల విధానాన్ని తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకించి నరేంద్ర మోడీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నటువంటి విషయం తెలిసిందే. అయితే ఇది తమ అవకాశాలకు దెబ్బతీస్తుంది అనే ఉద్దేశంతో ప్రాంతీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ కూడా ప్రాంతీయ పార్టీలని కలుపుకొని పోయే క్రమంలో భాగంగా ఒక బలమైనటువంటి కూటమిగా ఉండాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ కూడా జమిలీ ఎన్నికలు అనే కాన్సెప్ట్ని వ్యతిరేకిస్తోంది. కానీ తెలంగాణలో ఉండేటటువంటి ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా రేవంత్ రెడ్డి మోడీ ఆలోచనకి సపోర్టివ్గా ఉన్నారు. ఆయన కూడా జమిలీ ఎన్నికలు రావాలని కోరుకుంటున్నాడు అనేటటువంటి ఒక రాజకీయపరమైనటువంటి స్కూప్ని ఇప్పుడు ఆంధ్రజ్యోతి ఏబిఎన్ రాధాకృష్ణ బయటపెట్టారు. దానికి సంబంధించి రేవంత్ రెడ్డి వివిధ సందర్భాల్లో మాట్లాడినటువంటి మాటల్ని, తన సన్నిహితుల వద్ద ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యల్ని ఉదాహరణగా తీసుకుంటూ మోడీ ఆలోచన, రేవంత్ రెడ్డి ఆలోచన ఒకే విధంగా ఉంది ఈ జమిలీ ఎన్నికలకు సంబంధించి. ఇప్పటికే రేవంత్ రెడ్డి అందుకు సంబంధించి అంటే జమిలీ ఎన్నికలకు సంబంధించి సిద్ధమవుతున్నాడు. మోడీది అయితే ఒకే ప్లాన్. ఎందుకంటే జాతీయ పార్టీలు మాత్రమే పోటీ పడిన పరిస్థితుల్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ, బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్నప్పుడు జాతీయ పార్టీల్లో బీజేపీ పై స్టాండ్ సాధిస్తోంది. ప్రాంతీయ పార్టీలతో పోటీ పడినప్పుడు మాత్రం ప్రాంతీయ నాయకులు బలంగా ఉండడం, ప్రాంతీయ అస్తిత్వం, ప్రాంతీయపరమైనటువంటి అంశాలు ముందుకు వచ్చినప్పుడు జాతీయ పార్టీలు దెబ్బతింటుంది. అందులో ప్రత్యేకించి బీజేపీ దెబ్బతినడానికి ప్రాంతీయ పార్టీలు అడ్డుగా నిలుస్తున్నాయి. ఇందువల్ల జాతీయ పార్టీలే ప్రధానంగా పోటీ పడే వాతావరణాన్ని అన్ని ఎన్నికలు కలిపి నిర్వహిస్తే కనుక బీజేపీ రాష్ట్రాల మీద ఆధిపత్యము, అదే సమయంలో కేంద్రంలో అధికారం సాధించడము సులభం అవుతుంది అనే ఉద్దేశంతో జమిలీ ఎన్నికల దిశలో ముందడుగు వేయడానికి ఆయన సర్వశక్తులు ఒడ్డుతున్నారు మోడీ. కానీ కాంగ్రెస్ ఒక సిద్ధాంతికంగా వ్యతిరేకిస్తోంది. ప్రాంతీయ పార్టీలను కలుపుకుపోవడానికి ఒక రాజకీయమైనటువంటి వ్యూహంలో భాగంగా కూడా కాంగ్రెస్ వ్యతిరేకిస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఒక బలమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రము మోడీ ఆలోచనకు అనుగుణంగా తన ప్రణాళికను సిద్ధం చేసుకోవడం అనేది ఒక విచిత్రమైనటువంటి రాజకీయ పరిణామము. అంతర్గతంగా పరోక్షంగా జరుగుతున్నటువంటి విషయాల్ని కొత్త పలుకు తన కాలం ద్వారా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఇప్పుడు బయటపెట్టారు. ప్రధానంగా చూస్తే కనుక ఇప్పుడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాసినటువంటి కొత్త పలుకులో తెలంగాణ శాసనసభ గడువు డిసెంబర్ 2028తో ముగుస్తుంది. అయితే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాన్ని మరో 6 నెలలు పొడిగించి 2029 ఎన్నికలు నిర్వహించేలా చట్టసవరణ చేస్తారు. ఈ విషయం తెలిసే తాను 6 నెలలు అదనంగా ముఖ్యమంత్రిగా కొనసాగుతానని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ మధ్య అన్నారు అంటూ స్పష్టంగా, అంటే రేవంత్ రెడ్డికి సమాచారం ఉంది, అది చేసేటటువంటి అంశం ఉంది, దాన్ని ఈయన కూడా సపోర్ట్ చేసే విధంగానే ఉన్నాడు. అందుకే మరో 6 నెలలు తాను ముఖ్యమంత్రిగా ఉంటాను అని చెప్తున్నారు. అంటే ముఖ్యమంత్రిగా ఉండేటటువంటి అవకాశం, ఎక్స్ట్రా ఉండే అవకాశం ఉంటే ఎవరు వదులుకోరు. అందువల్లనే దాన్ని ఒక మరో అంశంగా చెప్తే, అదే సమయంలో జాతీయంగా ఉండేటటువంటి అంశాల్లో జాతీయంగా ఉంటే కనుక బీఆర్ఎస్కి ఇక్కడ చాలా తీవ్రమైనటువంటి ఇబ్బంది. అంటే 2 నేషనల్ ఎలక్షన్ కింద మారిపోతే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నటువంటి నేరేషన్ వస్తే కనుక బీఆర్ఎస్ దెబ్బతినేటటువంటి అవకాశం. ఇటీవలే మనం చూసాము 2024లో జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నప్పుడు ఆ వాతావరణం ఏర్పడినప్పుడు బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా ఆ లోక్సభలో గెలుచుకోకపోవడం. అందువల్లనే ఇప్పుడు ఈ ఎన్నికలే జరిగితే, అంటే జమిలీ ఎన్నికలు వస్తే కాంగ్రెస్, అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ మాత్రమే పోటీ పడే వాతావరణం ఉంటుంది. ప్రాంతీయ పార్టీ అయినటువంటి బీఆర్ఎస్కి ఆ ఓటింగ్ తగ్గిపోతే పోటీ లేని వాతావరణం ఏర్పడుతుందని. దీన్ని నిజంగానే కూడా ప్రాంతీయ పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ని ఎదుర్కోవడము కాంగ్రెస్ కొంచెం కష్టంగా ఉంటుంది, అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కానీ రేవంత్ కానీ. అదే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అంటే ఇప్పటికే అధికారంలో ఉండడము, రేవంత్ కొంత ఇమేజ్ ఉంటుంది కాబట్టి బీజేపీని ఎదుర్కోవడం సులభం అవుతుంది తప్ప బీఆర్ఎస్ని ఎదుర్కోవడం కష్టం అవుతుంది. అందువలన కేంద్రం ఏదైతే ఆలోచన చేస్తుందో దానికి అనుకూలంగా కనుక ఉంటే ఖచ్చితంగా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్నప్పుడు బీఆర్ఎస్ పోటీలో లేకుండా పోతుంది. ఇది తనకి రాజకీయంగా మంచి అవకాశం అనేది రేవంత్ రెడ్డి యొక్క పరోక్షమైనటువంటి ఆలోచన అనేటటువంటి భావనను కలిగించే విధంగా రాధాకృష్ణ కాలమని రాయటమే కాకుండా బీఆర్ఎస్ తెలంగాణలో కాంగ్రెస్కు ఉపయోగపడే విధంగా ప్రధాని మోడీ ఎందుకు వ్యవహరిస్తారన్న సందేహం వస్తుంది. అంటే ఇప్పుడు నేషనల్ పార్టీస్కి జమిలీ ఎన్నికలే పెడితే కనుక ఎందుకు కాంగ్రెస్ అంటే జాతీయ పార్టీలకు చెందినటువంటి జాతీయ నాయకులకు లోక్సభ సీట్లు గెలుచుకోవడం ముఖ్యం, కేంద్రంలో అధికారంలో రావడానికే వాళ్ళు ప్రయారిటీ ఇస్తారు.
అంటే తెలంగాణలో కాంగ్రెస్కు ఉపయోగపడే నిర్ణయం ఎందుకు తీసుకుంటారంటే కేంద్రంలో అధికారంలోకి రావడానికే వాళ్ళు ప్రయారిటీ ఇస్తారు తప్ప రాష్ట్రం ఏమైపోయినా పర్లేదు, రాష్ట్రంలో అధికారం అనేది ప్రయారిటీలోనే ఉంటుంది కానీ కేంద్రం అధికారం అనేది ఫస్ట్ ప్రయారిటీ. అందువల్ల తెలంగాణలో కాంగ్రెస్కు ఉపయోగపడుతుందా లేదా అనేటటువంటి అంశం కంటే కూడా జాతీయ పార్టీలకు చెందినటువంటి జాతీయ నాయకులు కేంద్రంలో అధికారంలో రావడానికి ప్రాధాన్యం ఇస్తారు. కాబట్టి ఈ క్రమంలో 1-2 రాష్ట్రాల్లో అధికారం పోయినా పట్టించుకోరు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే రకమైనటువంటి ఆలోచనతో ముందుకు వెళ్ళింది. అదే తెలంగాణలోనే కాదు దేశవ్యాప్తంగా బీజేపీ ప్రయోజనం చేకూరుతుంది. జమిలీ ప్రభావం అసెంబ్లీ ఎన్నికలపై కూడా పడుతుంది. అంతంత మాత్రంగా ఉన్న ప్రాంతీయ పార్టీలు బీజేపీతో పొత్తు పెట్టుకోక తప్పని పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. బీజేపీ ప్రధాన భాగస్వామిగా అవతరిస్తుంది అంటూ కీలకమైనటువంటి, అంటే ఎందుకు జమిలీ ఎన్నికలకు వెళితే కనుక తెలంగాణ యొక్క రాజకీయ ముఖ చిత్రం మారుతుంది, రాజకీయ ముఖ చిత్రం మారాలని చెప్పేసి కేంద్రం ఎందుకు కోరుకుంటుంది. ఒకవేళ తెలంగాణలోనే ఒకవేళ నష్టం జరిగిన, రాష్ట్ర ప్రభుత్వ అసెంబ్లీ ఎన్నికల విషయంలో నష్టం జరిగిన, జాతీయంగా మాత్రం లోక్సభ ఎన్నికల విషయంలో మాత్రం తెలంగాణలో కూడా ప్రయోజనం చేకూరుతుంది, పైచేయి సాధించేందుకు అవకాశం ఉంటుంది. 1-2 రాష్ట్రాలను త్యాగం చేసిన, అంటే ఇక్కడ కాంగ్రెస్ వచ్చినా కూడా లోక్సభ ఎన్నికల్లో మాత్రం తమకే అత్యధిక సీట్లు వస్తాయి. దానికి ఉదాహరణగా 2024 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక బలమైనటువంటి పార్టీగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అనేటటువంటి నేరేషన్ వచ్చినప్పుడు 8 సీట్లు కాంగ్రెస్కి, 8 సీట్లు బీజేపీకి వచ్చాయి. కానీ ఆ కాంగ్రెస్ అధికారంలోనే ఉంది. అలాగే రాష్ట్రం పోయినా కూడా లోక్సభ సీట్ల సంఖ్యలో మాత్రం బీజేపీ అధికంగా చేజిక్కించుకోవడం అవకాశం ఉంటుంది కనుక ఆ రకమైనటువంటి లెక్కలు బీజేపీ వేస్తుంది. మరోవైపు రాష్ట్రంలో తన బీఆర్ఎస్ పోటీలో లేదు అనే భావన కల్పించితే కనుక కాంగ్రెస్ మళ్ళీ రాష్ట్రంలో అధికారంలో రావడానికి అవకాశం ఉంటుంది కనుక రేవంత్ రెడ్డి కూడా జమిలీ ఎన్నికల వైపు వెళితే కనుక బీజేపీతోటి కేంద్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో లోక్సభ సీట్ల సంఖ్యలో పోటీ ఉన్నప్పటికీ రాష్ట్ర స్థాయిలో బీజేపీ అంత అసెంబ్లీ ఎన్నికల విషయానికి వచ్చేటప్పుడు బీజేపీ అంత పోటీని ఇవ్వలేదు, బీఆర్ఎస్ బలహీనపడుతుంది. అందువల్ల రాష్ట్రంలో తన అధికారం మాత్రం స్థిరపడుతుంది, కేంద్రంలో సీట్లు ఎక్కువ బీజేపీ తెచ్చుకున్న, అందువల్ల జమిలీ ఎన్నికలు అనేటటువంటి తనకి ప్రయోజనదాయకం అనేది రేవంత్ ఆలోచనగా ఉంది. ఇలా 2 రకాలుగానే మోడీ ఆలోచన, రేవంత్ ఆలోచన ఒకే కోణంలో సాగుతుంది. అయితే వాళ్ళు కేంద్ర ప్రయోజనాలు, జాతీయ స్థాయిలో అధికారంలోకి రావడం అంటే ఇక్కడ బీఆర్ఎస్ని దెబ్బతీసి తాను కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడము అసెంబ్లీ స్థాయిలో అనేది రేవంత్ ఆలోచనగా ఉంది. ఆ వ్యూహంతో మరో 6 నెలలు, అంటే 2028 డిసెంబర్ నాటికి తన పదవీ కాలం ముగిసిపోయినప్పటికీ 2029లో లోక్సభతో కలిసి ఎన్నికలు, అంటే జమిలీ ఎన్నికలు వచ్చే వరకు తాను అధికారంలో కొనసాగుతానని రేవంత్ స్పష్టంగా తన సన్నిహిత మిత్రుల వద్ద వ్యాఖ్యానిస్తున్నాడు అనేది ఏబిఎన్ ఆర్కే యొక్క వ్యాఖ్యానంగా కనిపిస్తోంది.